సో మన కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తీసుకుంటే అంటే 2019లో మనకు లాక్డౌన్ అవ్వడం జరిగింది కరోనా వైరస్ మూలంగా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాండమిక్ యాక్చువల్లీ, రైట్? సో చాలా ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ఆఫీసెస్ ఉండొచ్చు, అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా చాలా మటుకి పడిపోవడం జరిగింది. ఇప్పుడు బిజినెస్ చేయాలన్నా, ఒక ఎడ్యుకేషన్ రన్ చేయాలన్నా ఏదో ఒక సోర్సెస్ మనం ఖచ్చితంగా కావాలి ఖచ్చితంగా. సో అందుకే మనం ఏం చేసుకున్నామంటే మన లైఫ్ని డిజిటల్ లైఫ్కి మనం కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఈ ఫోన్ల ద్వారా మనం ఆన్లైన్ క్లాసెస్ వినడము, అసైన్మెంట్స్ చేసుకోవడము, ఏదైనా మీటింగ్స్ ఉంటే మీటింగ్స్ చేసుకోవడం, ఆఫీస్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించినవి ఉండొచ్చు. సో ఇలా రకరకాల మనం అన్నీ కూడా నోటీస్ అనేది చేయడం జరిగింది. సో తర్వాత అందరిది లైఫ్ అనేది ఆన్లైన్ అయిపోవడం జరిగింది. పిల్లలు కూడా ఫోన్స్కి అడిక్ట్ అయిపోయినారు. ఫోన్స్ అడిక్ట్ అయిపోవడంతో చాలామంది హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది. అండ్ దాని ద్వారా కూడా కొత్త కొత్త స్కామ్స్ కూడా మళ్ళీ మనం చూసాం. ఇన్సూరెన్స్ స్కామ్స్, పేటిఎం అని చెప్పేసి అలా రకరకాల ఫేక్ తోటి జరిగిందనమాట. సో నాకు రీసెంట్గా ఒక స్టూడెంట్ ఏం అడిగాడంటే, సార్ యాక్చువల్లీ ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే బెటరా, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటే బెటర్ అని నాకు అడగడం జరిగింది. ఒక కామెంట్ ఇచ్చాడు యాక్చువల్లీ. నాకు సంబంధించినటువంటి ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో ఏంటంటే అక్కడ పాపం అబ్బాయి కామెంట్ ఇచ్చాడు, సార్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే బాగుంటుందా, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అడిగాడు. నేను అన్నాను ఆబ్వియస్లీ ఆఫ్లైన్ క్లాసెస్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ కంటే. ఆన్లైన్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు అంత ఈజీగా, అదే ఆఫ్లైన్ అయితే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందని చెప్పేసి నేను చెప్పాను. సార్ నా రిక్వెస్ట్ ఏం చేస్తారంటే, సార్ ఏదైనా ఒక వీడియో తీయచ్చు కదా సార్ దీని మీద, అంటే నాకు డౌట్ వచ్చినట్టు చాలామందికి రావచ్చు కదా అని అంటే, అరే అవునబ్బా అతను చెప్పింది కరెక్టే కదా అని చెప్పేసి నేను ఆలోచించి చలో ఒక వీడియో తీద్దాంలే, దీని మీద పెద్ద ఏం పని లేదు అని చెప్పేసి నేను ఓకే అని చెప్పేసి ఈ వీడియో తీయడం నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మనం గాయస్ అసలు ఆన్లైన్ క్లాసెస్ బెటరా, ఆఫ్లైన్ క్లాసెస్ బెటరా దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అదే మన టాపిక్ అనమాట. ఇంకా పెద్దగా దీంట్లో ఏం లేదు. బికాజ్ దీని మీద మీకు క్లారిటీ రావాలి అసలు ఏది తీసుకుంటే బెస్ట్. బికాజ్ మీరు చాలా రకరకాల కోర్సెస్ కోసం డబ్బులు పే చేస్తున్నారు కదా. సో దాని ద్వారా మీకు ఏం బెనిఫిట్ అవుతుంది, ఏం బెనిఫిట్ అవ్వట్లేదు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తెలుసు. సో దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సైనింగ్ ఇన్ టుడే, యువర్ సందీప్ ముదల్కర్. గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ఎక్కువ విలువ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డేటాకి ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఫోటో పెట్టుకుంది అనుకోండి, హార్డ్లీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, దాంట్లో వచ్చే కామెంట్స్ మొత్తం స్ట్రేంజర్. ప్రతి యూజర్ నేను ఇప్పుడు ఫోటో పెడతాను, ఎందుకు పెట్టాలి అసలు? సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అట్లో ట్రక్ బాంబ్ ఏదైతే జరిగిందో అది మొన్న సిఆర్పిఎఫ్ జవాన్ల మీద అటాక్ అయినట్టు చూపిస్తున్నాడు. ఒక యూజర్కు బాధ్యత, ఒక ఓట్ వేస్తున్నాను, ఒక రాంగ్ కామెంట్ పెడుతున్నాను, ఒక అబ్యూస్ కామెంట్ పెడుతున్నాను అంటే ఈజ్ రెస్పాన్సిబుల్ అనేది ఆయనకు తెలుసు. బట్ బికాస్ ఆఫ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ దిస్ డేటా మైట్ హ్యావ్ బీన్ లీక్డ్ అవుట్. సో గైస్, సో ప్రతి సందర్భంలో ఏంటంటే ఇప్పుడు ఎమర్జెంట్ టెక్నాలజీస్ మనం తీసుకుంటే రోబోటిక్స్ ఉండొచ్చు, ఏఐ ఉండొచ్చు, మిషన్ లెర్నింగ్ ఉండొచ్చు, సైబర్ సెక్యూరిటీ ఉండొచ్చు, ఇలా రకరకాల మనం డొమైన్స్ అని మనం వింటున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి, డేటా సైన్స్ అని చాలా వింటున్నాం మనం. సో దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చాలామందికి రాదు. అందరూ కూడా ఏంటంటే నేర్చుకోవడంలో ఉన్నారనమాట. సో నెట్లో కూడా చాలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఆన్లైన్ కోర్సెస్ ఇస్తున్నారు, బయట కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి అనమాట. కాకపోతే అసలు ఆన్లైన్ తీసుకుంటే బెటరా, డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తీసుకోవాలా, అది బెటరా అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. చాలామంది ఏమనుకుంటారంటే టైం సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆన్లైన్ క్లాసెస్ మనం తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఆన్లైన్ గురించి మాట్లాడుతున్నాం, ఆఫ్లైన్ సెకండరీ అనమాట. ఓకే, ఇప్పుడు పాండమిక్ అయినది కాబట్టి మనం ఎక్కువ ఆన్లైన్ వాడుతున్నాం కాబట్టి సపోజ్ మీరు ఏదైనా ఒక కోర్స్ గురించి మీరు ఎంక్వైరీ చేసుకున్నారు అనుకుందాం. సో మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడానికి మీరు డిసైడ్ అయిపోయారు. మీరు ఏదో బెంగళూరు బేస్డ్ ఉండొచ్చు, మీరు హైదరాబాద్ బేస్డ్ కూడా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే చాలా బెటర్, మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా. అండ్ అదేవిధంగా మన సెషన్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు కదా, ఎప్పుడంటే అప్పుడు వినొచ్చు కదా అని చెప్పేసి మనం ఆ ఆలోచనలో ఆన్లైన్ క్లాసెస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్లో అన్నీ కూడా వీడియోస్ పెడుతున్నారు యాక్చువల్లీ. అంటే ఒక పర్సన్ డైరెక్ట్గా మాట్లాడట్లేదు మీతోటి, అంటే ఇన్స్ట్రక్టర్ అనేది మీ ఎదురుగా లేడు అసలు.
వీడియోని రికార్డ్ చేసి పెట్టేస్తున్నాడు అనమాట. అంటే ఆ ఒక్క వీడియోని అతను ఒక 50 రూపీస్ ఖర్చు చేశాడు అనుకుందాం ఆ వీడియో తీయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను నేను. 50 రూపాయలు అతను ఖర్చు చేసుకున్నాడు అనుకోండి. ఎప్పుడైతే ఆ వీడియోని పోర్టల్లో పెడతాడో ఆ 50 రూపాయలు ఖర్చు చేసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని చూడటానికి అందరు ఎంతమంది అయితే యూజర్స్ ఉన్నారో వాళ్ళు 100 రూపాయలు కట్టి చూస్తారనమాట. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఓన్లీ 50 రూపాయలే, కాకపోతే ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు 100 రూపాయలు కట్టి, 100 రూపీస్ ఈజ్ యాక్చువల్లీ ఫీజ్ అమౌంట్ అని అనుకుందాం మనం. సో అట్లా ఒక 100 మంది 50 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, ఎంతమంది జాయిన్ అవుతున్నారో అట్లా ఎన్ని హండ్రెడ్స్ వస్తుండొచ్చు అతనికి, చాలా హండ్రెడ్స్ వస్తున్నాయి కదండి దీంట్లో. అంటే ఏంటంటే అతనికి లో కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హై రెవెన్యూ జనరేట్ అనేది చేస్తున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్కి నాలెడ్జ్ అనేది ఒకటి రావట్లేదు. పాయింట్ నెంబర్ 1, స్టూడెంట్కి ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుందామంటే లేదు, ఛాన్స్ లేదు. ఓకే, ఇంకొకటి రాసుకుందామంటే అవకాశం ఉండదు. ఒకవేళ అర్థం కాకపోతే రిపీట్ చేసుకోవాలంటే అదే వీడియోని మళ్ళీ మీరు ప్లే చేయాల్సి వస్తుంది. అదే ఒక మీరు ఇన్స్ట్రక్టర్ ద్వారా మాట్లాడారనుకోండి, అతను రిపీట్ చేస్తాడు మళ్ళీ, అంటే వేరే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎగ్జాంపుల్ ఇచ్చి, అదొకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే మీరు వినే అవకాశం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ లాగిన్ యాక్సెస్ ఏదైతుందో హ్యాక్ అయిపోయింది అనుకోండి, కాంప్రమైజ్ అయిపోతే మిస్యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా చూస్తూ మనం పోతే చాలా డ్రాబ్యాక్స్ అనేది ఉన్నాయన్నమాట. అండ్ మీ కంప్యూటర్ కూడా హార్డ్వేర్ కూడా సూటబుల్ ఉండాలి, ఎందుకంటే వీడియోస్ చాలా హై రెజల్యూషన్స్ ఉంటాయి అండ్ మీ వీడియో చూస్తూ ప్రాక్టికల్స్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట. సో స్పెసిఫిక్గా అంటే యాజ్ ఎ సైబర్ ఎక్స్పర్ట్గా నేనైతే వేరే డొమైన్స్ గురించి నేను మాట్లాడానండి. నా సబ్జెక్ట్ సైబర్ సెక్యూరిటీ కాబట్టి నేను సైబర్ సెక్యూరిటీ గురించి నేను మాట్లాడతాను. సో ఇప్పుడు ఏదైనా ఎథికల్ హ్యాకింగ్లో కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఏదైనా మీరు ఒక కోర్స్ తీసుకున్నారు అనుకుందాం. నార్మల్ మనకు తెలిసిన విషయమే, ప్రతి కంటెంట్ కూడా ప్రాక్టికల్ ఉంటుంది. సో వీడియోలు అన్నీ కూడా మనం ప్రాక్టికల్ చూపించాలంటే చాలా కష్టం. ఒకవేళ మీరు ఆ వీడియోలు చూస్తూ మీరు చేశారనుకోండి అవుట్పుట్ కూడా రాకపోవచ్చు. సో మీరు నార్మల్ యూట్యూబ్లో మీరు చాలా వీడియోస్ చూసి ట్రయల్ చేస్తుంటారు కానీ అవుట్పుట్స్ మాత్రం రావు. సో దీని ద్వారా ఏమైందంటే మీకు డ్రాబ్యాక్స్ అనేది చాలా ఉన్నాయి ఆన్లైన్ క్లాసెస్లో. సో నా సజెషన్ ఏంటంటే ఆన్లైన్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్. చాలా ఇంటర్నెట్లో పోర్టల్స్ ఉన్నాయి, ఆలోచించి జాయిన్ అవ్వండి, దట్ ఈస్ అప్ టు యూ. బట్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ నేనే చెప్తున్నాను ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ నాట్ ప్రిఫర్. ఇప్పుడు ఆఫ్లైన్ మనం తీసుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు, డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, డబ్బులు డైరెక్ట్గా కడుతున్నారు. ఆన్లైన్లో వచ్చేసి మీరు మళ్ళీ రిమోట్లీ కడుతున్నారు, స్కామ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఆఫ్లైన్లో వచ్చేసి ఆఫీస్కి వెళ్ళి మీరు ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తున్నారు. ఆన్లైన్లో వచ్చేసి అసలు ఆఫీస్ ఉందా లేదో కూడా మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు క్లాస్ రూమ్ చూస్తున్నారు, ఎవరు క్లాసెస్ తీసుకుంటారు, ఇన్స్ట్రక్టర్ అంటే ట్రైనర్ ఎవరు అతని గురించి మీరు తెలుసుకుంటున్నారు. ఓకే, అండ్ అదేవిధంగా మీరు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు ట్రైనర్ తోటి. అది పర్టికులర్ టాపిక్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయమని చెప్పేసి అంటున్నాం మనం, అంటే రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆ టాపిక్ అయినా కూడా అర్థం కాకపోతే వేరే ఎగ్జాంపుల్తో తీసుకొని కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీకు. అండ్ మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే డైరెక్ట్గా మీరు చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఏదైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఆ పర్సన్ని, అంటే ఎవరైతే మీ టీచర్ ఉన్నాడో ఆ ఇన్స్ట్రక్టర్ని చూసుకుంటే మీ కంప్యూటర్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ మనం తీసుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్లో మనకు చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. సో మీరు హ్యాండ్ రైటింగ్ చేసుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఆ పర్టికులర్ బ్యాచ్లో స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా, మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకు కూడా అడగచ్చు, వేరే ఫ్రెండ్స్ని ఎవరైతే మీకు ఫ్రెండ్స్ అవుతారో. సో ఏదైనా ఫిజికల్ లైఫ్ ఈజ్ మోర్ బెటర్ దాన్ ఆన్లైన్ క్లాస్ యాక్చువల్లీ. అందుకే ఆన్లైన్ లైఫ్ కంటే చూస్తే ఫిజికల్ లైఫ్ మనకి చాలా చాలా బెటర్. అందుకే ఆఫ్లైన్ క్లాసెస్ ఆర్ మోస్ట్ ప్రిఫరబుల్ అనేది నా ఒపీనియన్. సో నా దగ్గర కూడా చాలామంది స్టూడెంట్స్ ఫోన్లు చేస్తుంటారు, ఆన్లైన్ క్లాసెస్ అడుగుతారు, ఆఫ్లైన్ క్లాస్ అడుగుతారు. మేమైతే ఎక్కువ ఆఫ్లైన్ క్లాసెస్ సజెస్ట్ చేస్తాం. ఒకవేళ మీరు హైదరాబాద్ ఉంటే ఆఫీస్కి రండి, ఒకవేళ మీరు వేరే స్టేట్ నుంచి వేరే సిటీ నుంచి మీరు కాల్ చేస్తే మీరు రిమోట్లే తీసుకోమని చెప్పేసి అంటాం. లేకపోతే మీరు హైదరాబాద్కి వచ్చేసి హాస్టల్లో స్టే చేసేసి క్లాసెస్ తీసుకోండి అని చెప్పేసి మేము సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో అలా అనమాట. సో అది గైస్. సో అందుకే నాకు ఏంటంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఏది బెస్టో మీకు క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో అతను ఇచ్చిన కామెంట్ బేస్ మీద ఈ వీడియో అనేది తీయడం జరిగింది. సో దయచేసి వీడియో అందరితో షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా కొలీగ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్, సో దట్ వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది అసలు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే బెటరా ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటే బెటర్ అనేది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి నేను. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ కామెంట్ చేయొచ్చు. అండ్ ఈ డిస్ప్లే అవుతున్నటువంటి గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్ టుడే, యువర్ సందీప్ ఉదల్కర్. జై హింద్.